వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అతి ప్రముఖమైనటువంటి మరి హోలీ వీక్, పరిశుద్ధ దినాలు ఈ 5 రోజులు అనగా 6 రోజులు, 7వ రోజు ఇది. 6 రోజుల ముందు పసుకప్పుడు అసలు నిన్న జరిగినప్పటి నుంచి మరి మంచి శుభ శుక్రవారం వరకు జరిగినటువంటి దినాలను పరిశుద్ధ దినాలుగా మరి క్రైస్తవ పండితులు, బోధకులు చేసినటువంటి తీర్మానం చేసినటువంటి. ఎందుకు ఇది పరిశుద్ధ దినాలుగా మనము ఆచరిస్తున్నాము? మిగతా దినాలన్నీ కూడా పరిశుద్ధ దినాలు కావా? మిగతా రోజుల్లో దేవుణ్ణి స్తుతించలేదని. అయితే యేసు ప్రభువు ఏదైతే ఇదిగో వాగ్దాన పురుషుడు లేక ప్రవచన పురుషుడుగా ఎప్పుడైతే దేవాలయంలోకి యెరూషలేము పట్టణానికి ఆ యొక్క జకర్యా ప్రవచనము ద్వారా యెరూషలేము పట్టణానికి వచ్చి తన తండ్రి అనగా పరిశుద్ధ దేవాలయాన్ని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ బేతానియకు వెళ్ళిన తర్వాత ఆ రోజు దేవాలయాన్ని శుద్ధి చేసి సాయంకాలం తిరిగి బేతానియ ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భం. ఈ సోమవారం నుంచి ఈ శుభ శుక్రవారం జరిగిన సంఘటనలు ఏమిటంటే, తిరిగి ఉదయకాలం మీరు నిన్న మరి అంజూరం చెట్టు గురించి మీరు ఆలోచించారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అంజూరం చెట్టును శపించాడు? ఏ సమయము? ఎప్పుడైనా ఆలోచించారా? అంజూరం చెట్టును శపించిన సమయం ఏది? అది చెప్తే తిరుగు. అది తిరిగి యేసు ప్రభు బేతానియ నుంచి యెరూషలేము ఉదయకాలము తిరిగి వస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఆయన చెట్టును శపించిన తర్వాత తిరిగి మళ్ళీ సాయంకాలము మళ్ళీ బేతానికి వెళ్ళే సమయంలో ఎండిపోయి ఉంటుంది. అది మార్కు సువార్త, లూకా సువార్తలో ఉంటుంది. ఇక్కడ కూడా కొంచెము మత్తయి సువార్త 21 తర్వాత 27, 28 వచనాలలో అక్కడ రాయబడి ఉంటుంది. కారణం ఏమిటంటే, ఆ అంజూరం చెట్టును శపించిన తర్వాత సాయంకాలం శిష్యులు ఆశ్చర్యపోతారు, ప్రభువా ఇదిగో ఉదయకాలమే నువ్వు శపించిన చెట్టు సాయంకాలం వరకు ఎండిపోయింది కారణం. అక్కడ అనేకమైన సందర్భాలు. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చిన తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ప్రజల పెద్దలు ఉన్నారో యేసు ప్రభుని అనేకమైనటువంటి ప్రశ్నల చేత మొదటి దినమేమో శపింపబడిన చెట్టు గురించి ఆ శిష్యులు అడిగినప్పుడు ఆ సంఘటన చెప్పిన తర్వాత ఈ యెరూషలేము పట్టణానికి మరి దేవుని మందిరంకి వచ్చిన తర్వాత పరిసయ్యులు, శాస్త్రులు అనేకమైనటువంటి ప్రశ్నలు శోధించడం, చిక్కుల్లో పెట్టడం. ఏంటి ఇదంతా ఎలా జరిగింది? నువ్వంతా ఇది చెప్పుకుంటున్నావు, మనుషులను స్వస్థపరుస్తున్నావు, కుంటివారిని నడిపింపజేస్తున్నావు, పాపములను తీసివేస్తున్నావు, ఇవన్నీ నీకు ఎవరిచ్చారు అధికారమని ఆయన ఇంకా అనేకమైన చిక్కుల్లో పెట్టేటటువంటి సమయం కొరకు. అందుకని ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగము 21, 23లో ఏముందంటే, ఒకసారి మొదటి వచనము చూసి ఆలోచన చేసినట్టయితే, ఆయన తిరిగి దేవాలయంలో ప్రవేశించి అన్న మాటతోని ప్రారంభం. ఈ కొండను తీసి ఇదిగో సముద్రంలో పడమంటే పడుతుంది అంత విశ్వాసం. ఎందుకు? ఆ అంజూరపు చెట్టు మరి శపింపబడి ఎండిపోయిన సందర్భం శిష్యులు అడిగినప్పుడు, ఇదిగో అదే కాదు, ఈ కొండను తీసుకుపోయి సముద్రంలో పడమంటే పడుతుంది, మీరు నమ్ముతున్నారా? మీరు ఆ నమ్మకము, విశ్వాసం. తర్వాత తిరిగి ఆయన దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, అధికారులతో వచ్చి యేసు ప్రభువును ప్రశ్నలు అడుగుతున్నారు. అధికారం ఎవరిచ్చారు? మరి ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటారు, మనుష్య కుమారునికి ఇదిగో ఈ భూమి మీద సర్వాధికారం ఉందని ఈ యోహాను సువార్తికుడు చెప్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆ పక్షవాయువుని వాడిని నీ పాపములు క్షమించబడినాయి, నీ పరుపును ఎత్తుకొని వెళ్ళినప్పుడు పాపములు క్షమించడానికి నీవెవరు? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆ జరిగిన సంఘటన నేను కొంచెం వివరణ ఇస్తున్నాను అంతే తప్ప లేఖనం. అక్కడ కూడా నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు ప్రభు అంటాడు, మనుష్య కుమారునికి సర్వాధికారం ఉంది. మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయం 28లో కూడా ఉంది. ఇదిగో ప్రజలకు తీర్పు తీర్చడానికి, తిరిగి లేవనెత్తడానికి మనుష్య కుమారునికి అధికారం ఉంది. సో అధికారం ఉన్నటువంటి ఆ ప్రజలు అడుగుతున్నారు, ఈ అధికారం ఎవరిచ్చి? అక్కడ అడిగినటువంటి వాళ్ళు ఎవరంటే
ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈ ప్రశ్నలతో చిక్కులు పెట్టాలని ఈ రోజు ఉన్నది ఏంటంటే చిక్కులు పెట్టే ప్రశ్నలు. ఈ శాస్త్రులు ఇంకా సిలువకు గెత్సేమనీ తోటలకు వెళ్ళలేదు. అప్పుడు యూదా వాళ్ళతో ప్రధాన యాజకుల చేత ఒప్పందం కుదుర్చుకొని, ఎందుకంటే యూదులంతా కూడా ఒకే వస్త్రధారణలో ఉంటారు కనుక గుర్తుపట్టడం కష్టమని అది తెలిసింది ఎవరికి? ఆ ఇస్కరియోతు యూదాకి తెలుసు. ఈ ప్రశ్నల తర్వాత మళ్ళీ 3వ రోజు ఆయన భూస్థాపిత నిమిత్తము మరియా ఆయనను అత్తరుతో అభిషేకించడము, తర్వాత మేడగదిలోకి వెళ్ళి ప్రభు భోజన సంస్కారం, రాత్రి భోజన సంస్కారం ఈ జరిగే సమయంలో అప్పుడు పూర్తిగా ఆ యొక్క రోమా చక్రవర్తి సైనికులకు అప్పగింపబడి సిలువకు తయారు కావడం. సిద్ధము ఈ 4 రోజులు జరిగింది. దాన్ని హోలీ వీక్ అని, పరిశుద్ధ దినం. ఇది చాలా నిష్ఠతో చేసుకోవాల్సింది. మరి సంఘానికి తెలియదా, విశ్వాసులకు తెలియదు. కానీ ఈ యొక్క కుటుంబ ఆరాధనల కంటే, ఈ శ్రమల దినాల కంటే ఈ పరిశుద్ధ దినం 4 రోజులు 5 రోజులు ఉపవాసాలు ఇంకా ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏమిటంటే ఇప్పుడు అంజుల చెట్టు సంఘటన జరిగినాక అనేక మంది దేవాలయానికి వచ్చాడు మళ్ళీ యేసు ప్రభు. ఎప్పుడైతే దేవాలయాన్ని శుద్ధి చేసి తిరిగి ఉదయకాలం అని ఉంటుంది, ఒకసారి చదువుతారమ్మా, మళ్ళీ ఎందుకు నా నోటికి ఆ మాట తిరగబడుతుంది. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయము మీరు తీసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుంచి మీరు చూస్తే ఉదయమందు అదే నేను అనుభవంతో ఆ మాట ఉదయకాలం ఎప్పుడు శుద్ధీకరణ చేసి దేవాలయానికి వెళ్ళిపోతాడు ప్రభు. తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చే సమయంలో జరిగిన సంఘటన ఉదయకాలము. ఉదయమందు పట్టణం అది అక్కడ జరిగినటువంటి సంఘటన. అవి వచ్చి దేవాలయానికి వచ్చిన తర్వాత ప్రశ్నలు వచ్చినాయి. ఏమని ప్రశ్నలు వేశారు? అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు, శాస్త్రులు, ఇదిగో మేము ఒక ప్రశ్న అడుగుతున్నాము. అది ఏమి ప్రశ్న అనగా, ఇదిగో బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఆ బాప్తిస్మము ఎక్కడి నుంచి ఆయనకు వచ్చింది? ఆయన కూడా ప్రవక్తలలో ఒకడని మేము చెప్పుకుంటున్నాము. ఆయన కూడా ప్రవక్తని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ప్రజలు విశ్వసించినారు కనుక మనం ఈయన ప్రవక్త కాదంటే రాళ్లతో కొట్టే ప్రమాదం ఉంది. పరిచయులను, శాస్త్రులను జాగ్రత్తగా కొంచెం ఉన్న మాటలు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రజలు పండుగలలో కానీ పట్టుకోవాలని మాయోపముల చేతను, అబద్ధ సాక్ష్యంలో అనేక ప్రశ్నలు వేశారు. ఇక్కడ యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగింది? శాస్త్రులు, పరిచయాలు ఉన్నారు. వాళ్ళకు ఒక ఆలోచన. ప్రజలంతా తండోపతండలుగా ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని నమ్మారు? ఈయన దేవుడు పక్కపడిన ఒక ప్రవక్త అన్నారు. దేవుని యొక్క త్రోవను సరళం చేసేవాడని, అనేక పాపాలను క్షమించడానికి బాప్తిసం ఇచ్చేవాడని, ఆ చిక్కులు పెట్టడానికి అడిగినప్పుడు నేను కూడా తిరిగి ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు చెప్తే నేను చెప్తాను. ఎందుకంటే ఆత్మజ్ఞాని కనుక, దేవుడు ఆది అంతములు లేని దేవుడు కనుక, సర్వము ఆయన ఎరిగిన వాడు కనుక, వారి యొక్క మనుషుల హృదయాన్ని, కఠిన హృదయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నప్పుడు ఆలోచనలో పడిపోయాడు. అవును, ఒకవేళ దేవుడి నుండి కలిగిందన్నమా మీరు ఎందుకు నమ్మలేదు? మరి ఆయన త్రోవలు సరళం చేయడానికి వచ్చినని చెప్పినావు. ఆయన దేవుడు రాబోతున్నాడు, గొర్రెపిల్ల రాబోతుంది, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెల రాబోతుంది అని ప్రకటిస్తుంటే దేవుని రాజ్యం గురించి మీరెందుకు నమ్మలేదు అన్న ప్రశ్న ఇస్తాడు. లేదా ప్రజల వలన కలిగింది, ఇది మనుషుల వలన కలిగిందంటే ఈ ప్రజలతో ఒక ముప్పు. రెండు మధ్యలో ఇరుక్కుపోయారు. ఎవరు? శాస్త్రులు, పెద్దలు, ప్రజల పెద్దలు అన్నవారు. సో ఇది జరిగిన తర్వాత ఒక 3 విషయాలు ఏ విధంగా చిక్కుల్లో పెట్టాలని ప్రధాన యాజకులు వాళ్ళేసిన పట్టకాన్ని ప్రభు కనిపెట్టి, ఇదంతా కూడా ప్రభు యొక్క మరణము సమీపించిందని, మనము యెరూషలేమునకు వెళ్ళదామని ఏకాంతంగా 12 మంది శిష్యులతో ఆలోచించి ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు 1 by 1 ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేసిన ఆ చిక్కు ప్రశ్నలు ఏంటంటే, ఇదే మత్తయి సువార్త
22వ అధ్యాయం 15వ వచనం నుంచి దయచేసి మీరే చదవండి. నేను అక్కడక్కడ లేఖనాలు మీకు చెప్పుతూ ముందుకు సాగుతాను. అప్పుడు పరిసయ్యులు 15వ వచనము. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను సిగ్గుపరచవలెను. ఏం చేయాలనుకున్నారు యేసు ప్రభు? అసలు దేవుడు దేవుడు మనుషుల కుమారుడుగా ఈ లోకంలో జన్మించాడు, కానీ ఆత్మజ్ఞాని, స్వర్గం ఎరిగిన దేవుడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. అసలు దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? ప్రేమను దేవుని పిల్లలారా, ఈరోజు శాస్త్రులు పరిచయులు వెళ్ళి ఆయనను చిక్కులో పెట్టాలనుకున్నారంట. అందుకని ఈరోజు ప్రశ్నలు పన్నగము అబద్ధ సాక్ష్యాలు పలికరా? ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 59కి వెళ్ళి మీరు ఆలోచన చేస్తే ఆ యొక్క అధికారులు అక్కడ అబద్ధ సాక్ష్యాలను కూడా వెతికినట్టు చూస్తారు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ ఎప్పుడు రోమా సైనికులు యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత జరిగింది. పేతురు ఆయనను వెంబడించి పోయి ఆ కయాప దగ్గర ఉన్న సందర్భంలో అక్కడ పెద్దలంతా కూడా అక్కడ సమకూడి ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం, ఇదంతా జరుగుతున్న సమయం యేసు ప్రభువుకు తెలిసింది జరుగుతుంది. అందుకనే మనము గలిలయ నుండి వాళ్ళతో చెప్పినటువంటి మాట, మనం యెరూషలేముకు వెళుతున్నాము, అక్కడ పాపులు పరిశీలన అధికారులకు అప్పగింపబడతాము, వాళ్ళు కొరడాలతో కొడతారు, ఒమ్ము వేస్తారు, హింసిస్తారు, నన్ను అనేక శ్రమలకు గురి చేస్తారు, మరణించి తిరిగి 3వ దినమున లేస్తాను అని ఆ 12 మంది శిష్యులకు చెప్పి ఇదంతా జరిగిపోయింది. అప్పుడైనా ఈ శిష్యులు విశ్వసించాల్సింది, అప్పుడైనా ఈ శిష్యులు ప్రభు వెళ్తున్నాడని ఇంకా సువార్త ప్రకటన చేయడానికి శిష్యులు ముందుకు రావాల్సింది. శిష్యులే చెదిరిపోయారు. అందుకని అంటాడు, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. యేసు ప్రభువుని మరి సిలువేసే ముందు గెత్సేమనే తోటలో ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే అక్కడ ప్రధాన యాజకులు అబద్ధ సాక్ష్యం పెట్టి ఇక్కడ చూడు నీ మీద ఎన్ని అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా ఓకే. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ప్రారంభంలో మొట్టమొదట చిక్కుల్లో వేసేటటువంటి ప్రశ్న, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో నేను ఇంతకుముందే చెప్పాను కదా, యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేసి తిరిగి బేతానియ గ్రామం నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చిన చెప్పిన ఈ ప్రశ్నలు ఆ ప్రభు చేస్తున్నారు. మళ్ళీ చదివితే మనకి ఇంకా స్పష్టంగా అర్థం. ఎప్పుడైతే వాక్యము పదే నెమరు చదివితే అర్థం కాకపోతే ఎందుకన్నాను ఇంకా కొంచెం పై కిందికి చదువుతుంటే మళ్ళీ చదువుతుంటే అందులో వాక్యం యొక్క సత్యము ప్రత్యక్షమవుతుంది మన కళ్ళకు. మళ్ళీ ఒకసారి చదవండి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసినట్టు అనేకమైన అద్భుతాలంటే అనేకమైనటువంటి అద్భుత కార్యములు దావీదు కుమారునికి చేయమని అను దేవాలయంలో కేకలు వేయించుండగా చిన్న పిల్లలను చూసి ఇది కూడా ప్రవచన నేర్పు పశుపాలుల యొక్క లేఖనాలు మీరు చదవలేదా, మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? ఎదురు ప్రశ్న వేశాడు యేసు ప్రభు. అక్కడ ఉన్నటువంటి కేకలు వేస్తే ఆ ప్రజలతో అక్కడున్న శాస్త్రులతో పశుపాలుల యొక్క కేకలు వినలేదంటాడు. ఇంకా ఈ రాళ్ళు కేకలు వేయకపోతే ఈ ప్రజలు లేకపోతే రాళ్ళు కేకలు వేస్తానటువంటి సందర్భం అమ్మ ఒకసారి అట్లా కంటిన్యూ చేయండి. మీరు చెప్పుచున్నది ఆయన అడిగి ఎవరు అక్కడున్న శాస్త్రులను పరీక్షలు వేసిన ప్రశ్న. అప్పుడు అందుకు యేసు వినుచున్నాను
బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం. ఇది ఎక్కడ జరిగిందంటే చాలా మంది చిన్నపిల్లలు చదవరు, చిన్నపిల్లలు ప్రార్థన చేయరు, చిన్నపిల్లలు చేయదని పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు 148వ కీర్తన 12వ వచనంలో అక్కడ చూస్తే పిల్లలు కూడా స్తుతి చేశారా లేదా మనకు తెలుస్తుంది. దావీదు కీర్తనలు 148వ కీర్తన 12వ వచనంలో తీసిన వాళ్ళు తొందరగా జరుగుతున్నాము. ఎక్కువ సమయము యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమున స్తుతి చెల్లించుతారు. అందరూ వృద్ధులకెళ్ళి, చాలా మంది అంటారు మేము వృద్ధులకు కదా, మేము ప్రార్థనకు రాము, ఆలయానికి నడవలేము. కారణం ఏమైంటుంది? ప్రియమైన నా దేవుని సంగమా, ఈరోజు ప్రభువు నేసే చిక్కుల్లో నీవు నేను కూడా సాతానుడు మనలను చిక్కులో పెట్టే సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు అంటాడు, గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరిగెత్తున్నాడు. అంత్య దినాలు సమీపంలో ఉంటున్నాయి. చాలా భయంకరమైన రోజుల్లో ఉంటున్నాం మనము. ఇంకను అనేకమైనటువంటి మరి సేవకులను హత్య చేయడము, మందిరాలను పడగొట్టడము, ఇక రకరకాల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరగవలసింది, కానీ అంతము వెంటనే రాదు. అక్కడ పసిపాలను వాళ్ళు స్తుతిస్తారని ఇప్పుడు మత్తయి సువార్త చదవమని పిల్లల నోట స్తోత్రం చెప్పలేదా? చెప్పినప్పుడు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బస చేసి ఇది జరిగింది అక్కడ. ఇదంతా కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పినాక చిక్కుల్లో వేయాలని అన్నప్పుడు అక్కడ కింద కొంచెం చదవాలమో దాని కింద పట్టణం చూడండి ఎన్నిసార్లు యెరూషలేము పట్టణానికి బేతనీయకు. ఎందుకంటే లాజరు, మార్త, మరియల యొక్క దూరం ఎక్కడ ఆయనకు ఉంది. తిరిగి మరలా పట్టణానికి వస్తున్నప్పుడు ఆయన ఆకలి ఉన్నది. ఇది మళ్ళీ జరిగినటువంటి. ఇప్పుడు 23వ వచనానికి వద్దాం. అక్కడ ఇంకోటి కైసరు చదవలేదమ్మా గారు. 22వ అధ్యాయం నేను చెప్పింది 22వ అధ్యాయము 15వ వచనము 16, 17 చదవమన్నారు. 22వ అధ్యాయము బోధకుడా నీవు సత్యవంతుడు ఏంది? నా మాటలు సత్యము అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నా మాటలు సత్యము కానీ మీరు నమ్మరు. సత్యము అనగా అనేసాడు పిలాతు. సత్యం అంటే ఏంటి అన్నాడు. సత్యం అంటే వాక్యం అంటే దేవుడు. దేవుడు అనుందా? దేవుడు అన్నాడు. ఇంకో మాట చెప్పండి. అక్కడ యోహాను అన్నాడు. ఇంకో మాట చెప్తారా? ఎన్ని అంటే ఒక్కసారి వాక్యం ప్రత్యక్షత ఏంటంటే దాని యొక్క లింక్ మనకి ఇట్లా కలిసి రావాలి. లింక్ రోడ్, బైపాస్ రోడ్ దాకా రావాలి. అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ క్లియర్గా రాయబడ్డది. అక్కడ ఆదియందు వాక్యము, వాక్యము దేవుడై ఉండెను అంటుంది. ఇక్కడ కూడా నామము గురించి మాట్లాడుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. 19వ అధ్యాయము 13వ వచనము చదివితే ప్రకటన గ్రంథంలో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము చూడండి, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. ఎవరికి పెట్టబడింది? యేసు ప్రభువుకు పెట్టబడింది. నీవు సత్యవంతుడు. సత్యము అనగా అపోస్తుడైనటువంటి యోహాను అంటాడు 17వ అధ్యాయం యోహాను సువార్త 17:17లో కూడా ఒకసారి చూద్దాం. ఈ వచనాలన్నీ ఒకతోనే జతపరుస్తాం. జతపరిచినప్పుడు పూర్తి సత్యము మన కళ్ళ ముందల ప్రత్యక్షమైంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ నీ సత్యమే ప్రతిష్ఠత అంటాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించ చేయము. ఎన్ని లేఖనాలు ఘోషిస్తున్నాయి.
ఇక్కడ ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 16లో ఏమంటున్నాడు? నీవు సత్యవంతుడవని ఎరుగుదును. దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావు. నీవు దేవుని మార్గమును సత్యమే చెబుతున్నావు అంటాడు కదా. ఇదిగో నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను సత్యమే చెప్తున్నాను అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో. నా తండ్రి పనులను చేయటమే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. అనేక లేఖనాలు తెలిసినప్పటికీ వాళ్ళు చూడు, మళ్ళీ యేసు ప్రభు రెండోసారి యెరూషలేముకు వచ్చిన తర్వాత నీవు సత్యవంతుడవు, నీవు దేవుని మార్గమును అక్కడ చూడు, దేవుని మార్గమును సరిగా ఉపదేశించేవాడు, చెప్పేవాడు అని చెబుతూ నీవెవరిని ఎవరిని లక్ష్య పెట్టాడు. పౌలు కూడా అంటాడు గలపత్రిక చదువునక్కర్లేదు కానీ ఇదిగో నాకు ఎవరు కూడా లేదు, నాకు యేసు ప్రభువే నేను లక్ష్యము, నరుని వేషము దేవుడు చూడడు అంటుంది. అదే సందర్భం సమయంలో మనం చూస్తాము దావీదు విషయంలో అభిషేకంలో. ఈరోజు అక్కడ అంటాడు చదవము, లక్ష్య పెట్టవని ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటం లేకుండా సత్యమే అమ్మా ఎరుగుతాం. ఇవన్నీ సత్యమే అంటున్నారు. ఇక్కడ చూడండి, మాయోపాల చేత యేసు ప్రభువును చిక్కుల్లో పెట్టాలని నీవు సత్యవంతుడు అంటున్నాడు, మోమాటము లేనివాడు అంటున్నాడు, నీవు తండ్రిని మార్గంలో సత్యంగా బోధిస్తున్నావు అంటున్నావు. కానీ వాళ్ళకు వచ్చిన అనుమానం ఏమిటి రావాలి? మళ్ళీ ఇప్పుడు అన్ని సత్యమే చెప్పినావు కదా, నువ్వు మోమాటం లేదు, నిర్భయంగా ఉన్నట్టుగా మాట్లాడు. ఈ రోజుల్లో అవునంటే అవును, కాదంటే కాదన్నాడు ప్రభు. కానీ మనమేమంటున్నాం? నా ముందర ఒక మాట, నీ ముందర ఒక మాట, నీ ముందర అంటే ఇది మనుషుల యొక్క తత్వం. మనుషులు బయట పంపిస్తున్నారండి. దేవుడు నీ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. అనేకులు నా వయసు చెప్పాను నేను 64 దాటిపోయింది. ఇప్పుడు అక్టోబర్ వస్తే 65. నేను చాలా అనుభవించాను, చాలా సంఘాల్లో చూశాను, చాలా చేశాను. మెథడిస్ట్లో 20-30 సంవత్సరాలు, సిఎస్ఐలో నా భార్య ద్వారా అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించాను. కారణం ఏమిటంటే నేను సువార్థికుడుగా ఒక చిన్న దేవుని మార్గాన్ని ప్రకటించగా వాక్యము తెలిసి చెప్పాలని తీర్మానం చేసుకున్న సమయం 2000 సంవత్సరంలో 2010లో నేను నా ఏసీటీసీ ఆంధ్రప్రదేశ్లో అతి ప్రముఖమైనటువంటి నిర్భయ్ గారు రెగ్యులర్గా నేను పర్మిషన్ బిషప్తో తీసుకొని తెలియకుండా నా అనుకూలతను బట్టి అనేక సంవత్సరాలు ఆలోచించి పాదాల దగ్గర ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే నువ్వన్నీ సత్యమే చెబుతున్నావు, కానీ ఒక్క ప్రశ్న ఇస్తున్నాం నీకు. కైసరుకు పండించుట అమ్మ చదువు, కైసరుకు పండించుట న్యాయమా కాదా? మాతో చెప్పు. ఇది వేశారు చిక్కులని. ఏం వేశారు? నువ్వు న్యాయవంతుడవన్నారు, సత్యవంతుడవన్నారు, దేవుని మార్గాన్ని నిర్భయంగా ప్రకటించవడు. నువ్వెవ్వరిని లక్ష్య పెట్టావు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తివయ్యా. నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు, ఓకే. ప్రభుత్వం అని చెప్పుకున్నావు, ఓకే. అప్పుడు రోమా చక్రవర్తిగా ఉన్నటువంటి కైసరు అప్పుడు ఏమన్నారు ప్రజలు? కైసరే మాకు రాజు, ఈ బందిపోటు దొంగలు బరబ్బలు విడుదల చేయమని కేకలు వేశారు. సాయంకాల సమయంలో ఆ ప్రశ్నలు వేసే నీ ఒక్కనిగా ఉన్న అమ్మగారు పాట పాడతారు అక్కడ. ఆ సమయంలో ప్రశ్నించే సమయంలో ఉంటున్నామా? ఇంకా ఇక్కడ కైసరు ఆ పని వెళ్ళలేదా? కానీ వారి యొక్క హృదయాంతరంగము లేనటువంటి దేవుడు ఇదిగో ఆ నాణ్యాన్ని నా దగ్గరికి తీసుకెళ్ళాలి. అమ్మ అట్లే ఉంది అక్కడ కనిపిస్తుందా? మర్చిపోతున్నారు వాక్యం. ఓకే, తల ఉంటుంది అమ్మగారు, లైన్ దొరుకుతలేదు అక్కడ. ఆయన అడుగుటకు ఎవరు వచ్చారు అక్కడ? శాస్త్రులతో పాటు హేరోదీయులు కూడా వచ్చారు. ఆయన పప్పగా ఏమేగాడు? వారి కఠినత్వం అని సంబోధించాను. వారి యొక్క చెడుతనము, చెడు ఆలోచన, చెడు తలంపులు ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు? ఒక పన్ను రూక నేను నాణ్యము అన్నాను. ఆ పన్ను రూక ఒకటి నా దగ్గర చూపునప్పుడు ఈ రూక మీద ఉన్నటువంటి
బొమ్మ బొరుసు ఏ రీతి ఉంటాడో ఆ రోజు రోమా చక్రవర్తుల నాట్యంలో కూడా ఆ బొమ్మ, ఆ రాజు బొమ్మ ఉంది మన దగ్గర. మరి మహాత్మా గాంధీ నోటు మీద ఎట్లుంటుందో, ఇప్పుడు అబ్రహం లింకన్ బొమ్మ అమెరికాలో డాలర్ మీద ఎట్లుంటుందో, రోమీలో యొక్క బొమ్మ చక్రవర్తి బొమ్మ ఉంది. ఈ పై రూపం ఎవరిది అన్నాడు. ఆశ్చర్యపోయారు. ఆ పన్ను కట్టాలా, మేము ఎందుకు కడతాం, మేము దేవుని బిడ్డలు అంటాడు. ఎక్కడ తప్పు పట్టాలి, చెడు చిక్కులేని ప్రభువులని. ఈ రోజుల్లో అంటే మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మాకేం లాభం అండి, మాకు ఇంకా కష్టాలు ఎక్కువైనాయండి, మాకు శ్రమ లేకను. కష్టాలు ఎక్కువైనప్పుడే నువ్వు ఆ అగ్ని కొలిమిలో నుండి అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు నేను ఫుల్ఫిల్ ఆనందం అని ఎంచుకొని అంటాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో. అది లేదంటారా? ఒకసారి చదవడం మనం ఈ లేఖనాలను జోడిద్దాం. ఇప్పుడు చిక్కులో పెట్టే ప్రశ్నలు ఒక 4-5 మాత్రమే, చాలా ఉన్నాయి 3 సువార్తల్లో. అవన్నీ నేను చెప్పాను, 3 మాత్రమే చెప్తాను. మనకి ఇప్పుడు 8-5 నిమిషాలు అయింది కనుక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, 12-13 వచనాలు. మీరు చెప్పకపోతే నేను నోటికి చెప్పేస్తాను. మీ దాన్ని చదివించాలి. హెచ్చరించు ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పు సంక్షేమముగా రాసి మీకు నమ్మకమైన సహోదరులను నియమించి సిల్వా చేతను దీన్ని 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఓకే, చదువు. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వల్ల నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనలు చెప్పుచున్నాను. దేవుడు నామమునకు స్తోత్రం. అమ్మా చెప్తాను, నేను తప్పు చెప్పాను, చూశాను. రెండవ పేతురు పత్రిక అమ్మా ఒకసారి చదువు. నేను ఎక్కువ మటుకు నేను తప్పు చెప్పానని అనుకుంటున్నాను. 5వ అధ్యాయం చెప్పింది అమ్మ. ఇక్కడ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. నేను 5వ అధ్యాయాన్ని క్షమించాలమ్మగారు, పొరపాటున చెప్పాను. అందుకనే అనుమానం వచ్చి బైబుల్, ఎందుకంటే నేను బైబుల్ మూసి ధ్యానించి పట్టుకొని ధ్యానిస్తేనే నాకు ఇది అలవాటు పడిపోయింది కనుక ఇది తప్పితే ఇంకెక్కడ ఇక్కడ అంటున్నాడు. మళ్ళీ క్రీస్తు మహిమ అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందమని సంతోషించు నిమిత్తము మీరు క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నారు. ఎవరనుకుంటున్నాండి? క్రీస్తు శ్రమలు వస్తే మనకు మంచిది అనుకుంటున్నాం. ఎందుకు ఇంత ప్రార్థనలు చేస్తే దేవుడు మా ప్రార్థనలు వింటలేడు అనుకుంటాను కదా. ఈ లోకరీతిగా ప్రేమన నా దేవుని సంగమం. అక్కడ మళ్ళీ ఇప్పుడు కైసర్ దగ్గరికి వద్దాం. కైసర్ అంటాడు, ఆ యొక్క రూపను నా యొక్కకు తీసుకురండి. ఆ పై రూపం ఎవరిది? ఏం చెప్పారు అమ్మ వాళ్ళు? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇది కైసర్ది అని చెప్పారు జవాబు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? కైసరుకును దేవుని ఏముంది అక్కడ? లోకమైన దేవుడు ఉందా? అది ఈ లోకమైన, అది వాడుకలో నాణ్యము క్రయ విక్రయములకు సంబంధించినటువంటి రూకది. ఆ రూక ఏంటిది? ఈ లోకరీతిగా క్రయము విక్రయాలు అంటే అమ్ముకోవడానికి చేయడానికి వచ్చిన రూకది. అక్కడ దేవుడి లేదు, అక్కడ బొమ్మ ఉంది కైసర్ది. అది కైసర్కి ఇచ్చేయండి అన్నాడు. దేవుడి అయితే నీ హృదయం అని, నీ ఆలోచన హృదయం ఏమంటాడు? అందుకని ప్రభువా, నువ్వు బలిని కోరువాడవు కావు, కోరి నీడలు నేను నీకు అర్పించు అన్న తర్వాత కంటిన్యూ. దావీదు అంటాడు, ఇదిగో మా విరిగి నలిగిన హృదయములను నువ్వు అలక్ష్యం చేయ దేవుడు. 51వ కీర్తన 16వ వచనంలో నువ్వు విరిగి నలిగిన హృదయములు అలక్ష్యం, నువ్వు కోరి నీడలు నేను అర్పించాను, కానీ నీకు బలులు అర్థం లేదు కదా. నీ హృదయమే, నా హృదయమే నీకు కావాలి కనుక అక్కడ అంటాడు, దేవునికి అండి మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని నమ్మండి, దేవునికి లోబడండి.
ఇది కైసరు అప్పుడు నోరు మూసుకున్నారు. ఇప్పుడు 23వ వచనానికి వస్తాము. 23వ ఇక్కడ అక్కడ ఎవరన్నాడు? పరిచయం చేసినటువంటి చిక్కు ప్రశ్న. అమ్మ 15వ వచనం లేదు తమ్ముడు, పరిచయం చేసింది. 23లో ఇప్పుడు సద్దుకాయలలో వారు ఉన్నారు. పరిచయంలో అదొక తెగ. 23వ వచనం పునరుత్థానము లేదని చెప్పేది సద్దుకాయలు ఆ దినమున వాళ్ళు ఒక అనేకమైన ప్రశ్నలు వేశారు. సద్దుకాయలు అంటే ఇది పరిచయం ఉన్న రెండవ తెగ, వాళ్ళ లోపల తెగ. ఈ పరిచయం అంటారు పునరుత్థానం ఉంది, దేవుడు దేవదూతలు అన్ని ఆత్మ అన్ని ఉన్నాయని నమ్ముతారు. తెలుసా? ఈ సద్దుకాయలు పునరుత్థానము లేదు, దేవదూతలని ఏమి లేదని వీళ్ళు నమ్మరు. పుడతాడు చనిపోతాడని తెలుసు. ఆ మాట ఇక్కడ అదే రాయబడు. పునరుత్థానం అని ఒకసారి అపోస్తుల కార్యములు అమ్మ 23వ అధ్యాయము ఈ సద్దుకాయలు వేసినటువంటి ప్రజలు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము తీసిన వాళ్ళు దయచేసి మరి చదివి వినిపించాలని 9కి వెళ్ళినా 8కి వెళ్ళినా చదవండి. సద్దుకాయలు పునరుత్థానము లేదనియు దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెప్పుదురు కదా. కానీ పరిచయలు ఈ రెండు ఉన్నాయి. డిఫరెంట్ వాళ్ళ మధ్యలో ఉన్నది. వాళ్ళ ఆత్మ ఉన్నది, దేవదూతలు ఉన్నారు, పునరుత్థానము ఇవన్నీ నమ్ముతారు పరిచయలు. ఇవి 2, 3 లేవని సద్దుకాయలు అంటారు. అక్కడ వాళ్ళ చదువు పూర్తిగా సద్దుకాయలు పునరుత్థానం లేదనియు దేవదూత చెప్పుదురు. కానీ పరిచయలు రెండు కలవని ఒప్పుకో. ఇది జరిగినటువంటి సంఘటన. అయితే వీళ్ళంతా పరిచయం ఏం చేశారు? కైసర్కు పని ఎలా లేదు చెప్పాయి, నువ్వు దేవుడు కదా. వాళ్ళు ఎందుకు అవసరం లేదంటేనేమో అప్పుడు ఆయన తప్పు పడదాం అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క కఠినత్వాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆ సమాధానం ఇచ్చాడు. రెండవది గుంపు వచ్చింది. ఇది రెండవ గుంపు, సద్దుకాయలని గుంపు. ఆ సద్దుకాయలు వచ్చారు. ఇప్పుడు అక్కడ ఏమడుగుతున్నాడమ్మా? వచ్చి బోధకుడా ఒకరు, ఇది మత్తయి సువార్తలో ఉంది. ఒకరి తర్వాత ఒకరు 7 మంది చనిపోయినారు. చివరికి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్య పునరుత్థానమందు ఎవరు కూడా పెళ్లి చేసుకోరు, ఇవ్వబడరు. వారు దేవదూతల వలె ఉంటారు. అసలు వీళ్ళ ప్రశ్నలు చిక్కులు పెట్టడానికి ఇది రెండవ గుంపు అయినటువంటి ప్రశ్న చేయడానికి ప్రశ్నలు పన్నగాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ప్రభుని ఎంతో శోధిస్తున్నారు. మనం కూడా విశ్వసించలేక, నమ్మకం లేక, అపనమ్మకంతో ఈ లోకరీతిగా లోక శరీరాన్ని బట్టి ఎంత వచ్చినా నేను ఎప్పుడు కూడా దేవుడు నాకు ఎందుకు వచ్చే యోగును గుర్తు చేసుకుంటున్నాను. యోగు ఏం చెప్పాడు? భార్య ఏమన్నది? పోని దేవుని దూషించి ఇంకా నీవు నమ్మకము వదులవా? నీవు దేవుని దూషించి మరణం కమ్ము అన్నప్పుడు యోగేమన్నాడు? తర్వాత ఇదిగో మనము మేలు అనుభవించుతాం కదా, కీడును అనుభవించుతాం. అది ధైర్యం కావాలి కదా. మనము మేలునే ఆశీర్వాదాలు కావాలి దేవుని నుంచి. ఇదిగో కీడును అనుభవించుట తగదా? ఎంతటి ఆ యోపుకున్న విశ్వాసం ఉంటే ప్రభువును మళ్ళీ సిలువ వేసేవారు కాదు. సిలువ వేసేదంటే మళ్ళీ అబద్ధ సాక్ష్యాలు, మళ్ళీ పడిపోవడం ఉండదు. ఒక్కసారి నమ్మి రక్షణ పొందితే నువ్వు పాపములో పడిపో. ఒకవేళ పడిపోయినా తిరిగి సామెతల గ్రంథం 20 నీతిమంతుడు ఏర్మాలు పడిపోయిన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. అప్పుడే మళ్ళీ పశ్చాత్తాపడతాడు విశ్వాసి. అప్పుడే అయ్యో నా నుంచి పొరపాటు ఎవరికి కలుగుతుందండి, క్షమించకుండా. అందుకనే పేతురు యేసు ప్రభుతో వచ్చి అడిగినప్పుడు, అయ్యా నా సహోదరులు నా ఎడల తప్పిదము చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఏ అధ్యాయము? అదొక్కటే. అది మా
మత్తయి సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో ఒక వ్యక్తి సత్యం నుండి తొలగిపోయినప్పుడు బహిరంగ చెప్పి దీనికి వచ్చినప్పుడు మళ్ళీ సంఘ మధ్యలో కూర్చోబెట్టి చెప్తారు. ఆ సమయంలో సంఘమై ఇద్దరు ముగ్గురు ఉన్నారు. దీన్ని ఎక్కడ పడతారు? ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ఉంటాడు దేవుడు. కానీ జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? అసలు భాషలు నేను అడిగిన మీరు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో నేను అక్కడ కింద 23వ వచనం మాత్రమే చెప్తారు. మీద జరిగిన సంఘటన చెప్పగలను. ఆ వ్యక్తి సత్యంలో తొలగినప్పుడు వ్యక్తిని కన్వెన్స్ చేస్తాడు, చెప్తాడు, మీరు రాండి అంటాడు. తిరిగి వచ్చి సంఘం మధ్యలో పెడతారు. సంఘం చెప్తే కూడా ఇది కానప్పుడు ఆ సంఘం ప్రార్థన చేసి ఆ వ్యక్తికి సత్యం బోధించినప్పుడు అప్పుడు ఆ మాట పలకవలసి వచ్చింది. అయ్యా ఇక్కడ ఇద్దరు ఎవరు లేరు, మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని ఆ వ్యక్తికి చెప్పినటువంటి మాట అది. ఇంకోటి యెహోవా ఇల్లు కట్టి, ఏమి ఇల్లు? మన ఈ ఇల్లు ఆత్మ సంబంధమైన మన ఇల్లును కట్టుకున్నాడు. కానీ ఆ ఇంటికి పోల్ చేస్తాం. పోతే ఆ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ కూడా సద్దుకాయలు ఉన్నారు. ఆ సద్దుకాయలు వచ్చి పునరుత్థానమందు ఆమెకు చేసుకున్న భర్తలంతా చనిపోయారు. ఇప్పుడు ఆమె భార్య ఎవరికి చెప్తుంది? చిక్కుల్లో పెట్టే ప్రశ్న. అని అన్నాడు, పునరుత్థానమందు పెళ్లి చేసుకోరు. ఇవన్నీ చూస్తుంటే సమయం అయిపోతుంది కనుక ఇది రెండవ గుంపు వేసినటువంటి ప్రశ్న. మొదటి పరిచయం వేసినటువంటి ప్రశ్న ఏంటి? ఇది కైసర్కు పండించుట న్యాయమా కాదన్నారు. 2 సద్దుకాయలు వచ్చారు. 3వది అపోస్తుడైన బాప్తిసం ఇచ్చి యోహాను మరి అది ఎవరి వలన కలిగిందనేది 4. 5వ ప్రశ్న ధర్మశాస్త్రోపదేశకులు. ఇది మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన సద్దుకైన నోరు మూయించాడు. ఏమని? అక్కడ పెళ్లి అంత పెద్ద అక్కడ రాయబడి ఉంది. చదవడానికి సమయం లేదు. అందరికి ఎవరిని పెళ్లి చేసుకోరు, అది అయిపోయిన తర్వాత సద్దుకాయులు నోరు మూయించనని తెలుసు. పరిసయ్యులు విని కూడి మళ్ళీ వచ్చారు ప్రభు దగ్గరికి. మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. వారిలో పరిసయ్యులు ఎవరున్నారు? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. ఎవరున్నారు? ఆయనను శోధించు. చూడు, శోధన ప్రశ్నలు. శోధించుటకు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిరి. అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాళ్ళనుకున్నారు. ఈ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, ఏం చెప్తాడు అందులో? ఏదైనా ఒకటి తప్పిపోతాడు. ఏదైనా నువ్వు తప్పులో బట్టి చిక్కుల్లో వెళ్ళి ప్రశ్నలేని నీవు దేవుడు అన్నవి ఏంటి అని ఆ మనుషునిగా శోధించాలనుకున్నారు. ఈరోజు మన పరిస్థితి, మన సంఘాల పరిస్థితి ఆలోచన చేయమని చేస్తున్నాం. ఈరోజు యేసు ప్రభుని 2వ రోజు అలా శుద్ధీకరణ జరిగిన తర్వాత 2వ రోజు ఆ దేవాలయంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, వీళ్ళంతా గుమిగూడి ప్రోగయి యేసు ప్రభును అనేక ప్రశ్నల ద్వారా చిక్కుల్లో పెట్టేటటువంటి ప్రశ్నలు వేసినట్టుగా చూద్దాం. ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞలు అన్నప్పుడు ఆ 10లో నుంచి ఎన్ని తీసుకొచ్చాడు దేవుడు? 2 తీసుకొచ్చాడు. ఏమని మళ్ళీ చదువుదాం. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ వివేకంతోను ప్రేమింపవలనన్నది మొదటిది. దిస్ ఇస్ ద ఫస్ట్. ఎక్కడైనా మన 10 ఆజ్ఞలు. ఇది కూడా నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండము 2లో రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఉంటుంది. ఈ ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఉండేది నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనము ప్రేమించేది అనేక సార్లు నేను చెప్పినాను. ఎవడైనా తనను తన పిల్లలను ప్రేమించిన ఎడల వాడు నాకు పాత్రుడు కాదంటుంది మత్తయి సువార్తలో. కానీ మన దేవుడు మనకు ఆయుష్ను చెప్పము. ఏది ప్రధానం? 2వది నిన్ను వలని పొరుగువానిని ఇది 2వ ఆజ్ఞ. ఇది ధర్మశాస్త్రం అంతటిని పూర్తి చేయాలి. ఇది 2 ఆజ్ఞలు. 2వ ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారము. ఎట్లా మాట చెప్పండి. ఈ 2 ఉన్నాయంటే
ద ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ. ఇది ఫుల్ గా ఇంతకుముందు కూడా కదా ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ అని పెట్టుకుంటారు. సువార్తను సంపూర్ణంగా బైబిల్ ఉన్న మొత్తం 66 పుస్తకాలలో ఉన్న చెప్పి ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఇంత 2% ఇండియాలో. అది మీరు నమ్ముతారో లేదో, కానీ ఈ అంత్యకాలము సంభవిస్తున్నప్పటికీ ఈరోజు మన యొక్క హృదయాలను పరిశోధించుకోవాలి. మొదట వేసిన ప్రశ్న ఏంటి? ఇది బాప్తిస్మం నుంచి యోహాను అక్కడ ఆయనకి ఎక్కడి నుంచి ఇవ్వబడ్డది. రెండవది ఇది ఒక కైసర్కు పండించుట న్యాయమా. మూడవది అక్కడ ఏమన్నాడు అమ్మా? సద్దుకాయలు వేసిన ప్రశ్న పునరుత్థానము అన్నాడు. మూడవది ధర్మశాస్త్రోపదేశకులు. నాలుగవది వాళ్ళు వేసినటువంటి ఇదిగో ఏమన్నాడు? నీ దేవుడు అయిన యెహోవాను ప్రేమించాలి. ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఏది ప్రధానము? ఇవన్నీ చెప్పుతుంటే ప్రభు చెప్పింది మళ్ళా గుర్తుకొస్తుంది. అపోస్తలుడైన యోహాను 13వ అధ్యాయము అక్కడ రాసినటువంటిది నీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు. అక్కడ ఒకసారి చూద్దామా? యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చదువుతా 14వ వచనము. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల అదే ఉండిపోయాడంట. ఒకసారి 34 ఒకసారి చదువు 34 33 చదువు బాగుంటుంది. పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకును. కానీ ఇదంతా ఎక్కడికి? ప్రభు యొక్క శ్రమల సమీపమైంది చెబుతూ ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి మీరు రాలేరని చెప్పిన ప్రకారం అప్పుడు మీతో కూడా చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరిని ప్రేమించుకోనండి. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రేమించినట్టే మీరు ఒకరొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై దీన్ని బట్టి మీరు నా శిష్యులని చెప్పబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమల దేవుని సంగమా శాస్త్రులలో ఉన్నటువంటి వారుగా ఉంటున్నామా? దేవుని నమ్మేటటువంటి విశ్వాసులలో ఉంటున్నామా? లేకపోతే ఇంకా యేసును చిక్కుల వేలని అనేక ప్రశ్నలు. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగు. ఎవరన్నారు? సైనికులు అన్నారు. మళ్ళా అదే ప్రశ్న అన్నాడు. ఆ బందిపోటు దొంగలు ఎందరున్నారు? కుడి వైపునోడు, ఎడమ వైపునోడు. ఆ ఎడమ వైపున ఉన్నాడు తీరున్నాడు, కుడి వైపున ఉన్నాడు ఇంకో తీరున్నాడు. ఈ బాప్తిస్మ విషయంలో ఇదే చేస్తారు మన వాళ్ళు. ఎక్కడ లేని చిక్కు ప్రశ్న తెచ్చి పెడతారు. సంఘం శిలువ మీద ఉన్న దొంగ బాప్తిస్మ పొందినా? శిలువ మీద ఉన్న దొంగ రోమ సైనికులు శిలువ మీద నుంచి దిగి నేను బాప్తిస్మ పొందొచ్చి మళ్ళా శిలువ ఎక్కని అడుగుతాడా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట సత్యము కనుక అది సర్వసత్యములను నడిపిస్తుంది, మనల్ని బ్రతికింపచేస్తుంది. అవకాశం లేదు. ఒకవేళ నీవు ఇంకొక సందర్భం చెప్తున్నాను, ఒకవేళ నీవు బెడ్ పేషెంట్ అయ్యి చావు బ్రతుకుల మధ్యలో ఇక గంటల్లో చనిపోతావు అంటే పడక మీద నీవు మరణావస్థలో ఉండి నీ ప్రభువు నీ పాపం నుండి ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. నీ పరలోక రాజ్యం కదా. నీకు సమయం లేదు. అక్కడ డాక్టర్లు చనిపోయిన సర్టిఫికెట్ ఇచ్చారు, అయిపోయింది, ఇంకా గంటలు మేము చనిపోతాం అంటే నీవు కూడా శిలువ మీద దొంగ రక్షింపబడతావు. కానీ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడ్డాడు అన్నాడే. నీవు యవనములో ఉన్నప్పుడే కదా సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ జీవితంగా శుద్ధాత్మను పొసగితివి. సంపూర్ణ జీవితంగా శుద్ధాత్మను పొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించు. జీవ యాగంగా మనల్ని మనం సమర్పి ఎప్పుడు నీ యవ్వన ప్రాయంలోనే. కానీ ఈరోజు
ఆ చిక్కుల్లో వేసే ఆ పరిచయలు శాస్త్రంలో ఒక్కడిగా ఉంటున్నామేమో. ఇది శ్రమల దినాలలో మనలను మనము పరిశీలన చేసుకుని తగ్గించుకునే ఆ యొక్క సమయం మనకు కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడు, మనలను మనం పరిశీలించుకుని ఆయన రాకడలో ఎత్తబడే గుంపుకుంటున్నామా, మరణిస్తే మనం ఎక్కడికి వెళుతున్నాం, అది ప్రార్థన పూర్వకం మనం ప్రార్థిద్దాం. దేవుడు అంటే కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.